హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, డిన్నర్ అయిందా? చూడండి ఫ్రెండ్స్, చాలాసార్లు మనం డిస్కస్ చేసాము 7:30 లోపు ఎట్టి పరిస్థితిలో డిన్నర్ ఫినిష్ చేయండి అని చెప్పాను. ఎందుకనంటే 8 తర్వాత ప్యాంక్రియాస్ పనిచేయదు. సో అలాగే ఏంటంటే మన సర్కిడియన్ క్లాక్ అంటారు, అంటే సూర్యుడు ఉదయిస్తారు కదా, అప్పుడు యాక్టివ్గా ఉండాలి. మనం ఎక్కువ తిన్న ఇబ్బంది లేదు మార్నింగ్. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే డల్ అవ్వాలి. సో కానీ చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తున్నారు కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. తెలుగు మీడియంలో పెద్ద నాకు స్పెల్లింగ్ తెలియదు. అయితే 5:30 లోపు తినేయటం, 6 లోపు తింటాం. సో దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి అని అంటున్నారు. కొంతమంది ఏమో అదే బాగుంది అంటున్నారు. ఎవరికి ఇష్యూస్ వస్తాయి, ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చివరిలో మాట్లాడుకుందాం. చూడండి సార్, న్యూక్లియర్ బాంబ్తో రష్యా, మరి ఈ న్యూస్ అప్డేట్తో స్టాక్ మార్కెట్స్ చినిగి చిత్రాన్నం అవుతుందా? సో ఆల్రెడీ పెనం మీద ఉన్న ఇండియన్ స్టాక్ మార్కెట్ పొయ్యిలో పడుతుందా లేదా? ఆ విషయాలు చూద్దాం. టైటాన్ యొక్క కీ లెవెల్స్ ఏంటి, కీ లెవెల్స్కి దగ్గరగా ఉంది. సో నా ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూని ప్రజెంట్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే యూపీఎల్కి సంబంధించిన లెవెల్స్, దానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే హిందూవేర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. హిందూవేర్కి సంబంధించిన ఎనాలిసిస్ చాలామంది అడుగుతున్నారు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సో రేపటి మార్కెట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సరే, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి ఈ వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, నిఫ్టీ గురించి చూద్దాం ఫస్ట్. సో నిఫ్టీ గురించి చూసే ముందు చూడండి, ఇక్కడ రష్యా వాళ్ళు ఏంటంటే కీ డెసిషన్ తీసుకుంటున్నారనమాట. చూడండి, పుతిన్ ఏంటంటే అప్రూవ్ చేశారు బ్రాడర్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఎందుకనంటే ఉక్రెయిన్తో వార్ అనేది 1000 రోజులు దాటింది, చాలా లెంతీ పీరియడ్ కదా. సో 1000 రోజులు దాటినా కూడా ఏంటంటే ఇంకా తేలలేదు. అందువల్ల ఏంటంటే సో అణ్వస్త్రాలు, అణుబాంబులు ఉపయోగించే దిశగా రష్యా అడుగులు వేస్తుంది అని చెప్పి చెప్పచ్చు. అటువైపు ఆలోచన అయితే చేస్తారు. సో అయితే మరి ఈ ఇష్యూ అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూక్లియర్ వెపన్స్ వాడతానంటే మళ్ళీ అది యుఎస్ నుంచి మళ్ళీ ఇష్యూ వస్తుంది. మరి ఎలా డీల్ చేస్తారు ఏంటి, అసలు ఈ అనిశ్చితి అనేది స్టాక్ మార్కెట్ని ఎరగదీస్తుందా, చినిగి చిత్రాన్నం అవుతుందా అనేది చూడాలి అని అంటే నిఫ్టీ కథా చిత్రంకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఓవరాల్గా మన డైరెక్షన్ అంటే బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్ కదా. ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మన బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అనే డౌన్ నుంచి అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. బ్రాడ్ వ్యూ అంటే ఏంటి అని అంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ అనేది మేజర్ టైం ఫ్రేమ్వర్క్లో డౌన్కి వెళ్ళాలని చూస్తుంది కదా. సో అలాగే మంత్లీ చార్ట్ మనం ప్లేస్ చేస్తే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఫాల్ స్టార్ట్ అయినప్పుడే మనం అనుకున్నాము 20,274, 19,892 అనేది ఎఫ్ఐఐ మధ్యలో ఉన్న నెంబరు. కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంటే నెగిటివ్ న్యూస్లు కూడా సపోర్ట్ చేయాలి. అయితే ఏంటంటే సో మరి వార్ కైండ్ ఆఫ్ న్యూస్ వచ్చింది కాబట్టే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో, అంటే ఇవాళ హాలిడే కాబట్టి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హయ్యర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది అని చెప్పి పీపుల్ అనుకుంటున్నారు. చూడండి సార్, మీరు ఏ న్యూస్ అప్డేట్ వల్ల పడింది అని అనుకున్నా, న్యూస్ అనేది మార్కెట్ రియాక్ట్ అయిన తర్వాత వస్తుందా, లేదా న్యూస్ వచ్చిన తర్వాత మీరు సెల్ కొట్టుకోండి అబ్బాయి కింద నేను పడిపోతానని చెప్పి మీకు క్లూ ఇస్తుందా? అంటే ఎప్పుడు కూడా మార్కెటే ముందు రియాక్ట్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు చూసినా కూడా. అయితే ఏంటంటే మనం తృప్తి పడతాం సోషల్ మీడియాలో చూసి న్యూస్ అప్డేట్లు, లేకపోతే ఎందుకు పడిందని టీవీలో చూడగానే ఏదో ఒక న్యూస్ అప్డేట్, బ్యాడ్ న్యూస్ వాళ్ళు చదువుతూ ఉంటారు, తృప్తి పడతాం. కానీ యాజ్ ఏ ట్రేడర్ ఏంటంటే మనం ఎవ్రీ మూమెంట్ని మనం ముందుగా ప్రెడిక్ట్ చేయలేము, ఆ విషయం అనేది తెలుసుకోవాలి. కానీ ఓవరాల్గా డైరెక్షన్ కిందకి వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చే ఎట్లాంటి బౌన్సుల దగ్గర ఏంటంటే మనం రీటైల్ పీపుల్ లాగా నార్మల్గా థింక్ చేసి బై మోడ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో, అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసామనుకోండి, ఇబ్బంది పడతాం. బ్రాడ్ వ్యూ డౌన్ అయినప్పుడు ఏ కారణంతో మధ్యలో షార్ట్స్ కవర్ చేసినా, ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు కాకపోయినా, అంటే వరుసగా 2 days ఆగైనా సరే
మళ్ళీ అయినా సరే కిందకి నెడతారు మార్కెట్ని. అది మార్కెట్ బోటమ్ అవుట్ అయ్యేదాకా ఇదే పరిస్థితి. మధ్యలో ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తూ ఉంటాయి, ఇరగదీస్తూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ లెవెల్లో షార్ట్ కవరింగ్ వస్తుంది అనుకున్నాం. షార్ట్ కవరింగ్ వస్తూనే హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకాస్త షార్ట్ కవరింగ్ జరిగినా ఆశ్చర్యం లేదు. ఐ డోంట్ థింక్ రేపు మనకి ర్యాలీ వచ్చినా కూడా నేనేం సర్ప్రైజ్ అవ్వను. కానీ ఓవరాల్గా ఏంటంటే హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుందా లేదా ఎక్కడి నుంచి సెల్ ఆఫ్ జరుగుతుందా అది చూసుకోండి. అది సో ఓవరాల్గా కిందకి వెళ్ళేది. సో బ్రాడ్ డైరెక్షన్ కింద. కాబట్టి నెక్స్ట్ నాకు కనిపిస్తున్న లెవెల్ 22,639, 22,241. రేపు వెళ్తుంది, ఎల్లుండి వెళ్తుంది అని చెప్పట్లా. ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్స్తోనే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది కిందకి వెళ్ళి 22,639 వైపు పైన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది నా వ్యక్తిగతమైన వ్యూగా ఇక్కడ చెప్తాను. అది ఫ్రెండ్స్, నిఫ్టీ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది డైరెక్షన్ ఈజ్ డౌన్. సో మీరేమనుకుంటున్నారు? ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఏదైనా మార్కెట్ గమనాన్ని చేంజ్ చేయగలమని అనుకుంటున్నారా అని మీరు అనుకుంటున్నవి ఏదైనా ఉంటే అవి ప్రజెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఇక్కడ ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకున్న దాకా చేసుకుంటూ వెళ్తారు. మధ్యలో అన్లెస్ అంటిల్ బిగ్ పాజిటివ్ న్యూస్ అప్డేట్ వస్తే తప్ప డైరెక్షన్ చేంజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు కదా. సో కాబట్టి ఏంటంటే ఈ సపోర్టు ఆ లైన్ దగ్గర ఆగిద్ది. ఈ 23,500 సపోర్ట్ కాబట్టి దాని మీద ఉన్నంత వరకే నేను పైకి వెళ్తుంది. ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అబౌవ్ పైన ఉన్నంత వరకు ఏం కాదు. చూడండి సార్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకి దిగడం నిఫ్టీకి కొత్త ఏం కాదు, పైకి ఎక్కడం కొత్త ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉన్నప్పుడే మనకి స్టాక్స్లో మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూస్ దొరుకుతాయి. ఇది ఆలోచించమని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డీస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే ఇష్యూస్ ఫామ్ 483 విత్ 7 అబ్జర్వేషన్ అనమాట. 7 అబ్జర్వేషన్స్. కాబట్టి ఏంటంటే ఇది మార్కెట్లో నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అది 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారంటే కాస్త నెగిటివే కదా అది మార్కెట్లో. చూడాలి మరి రేపు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. చూడండి, అలాగే యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాళ్ళు ఏంటంటే రైట్స్ ఇష్యూ ద్వారా 3,338 crores రైజ్ చేయాలని చూస్తున్నారు, ఫండ్స్ రైజ్ చేయాలని చూస్తున్నారు. సో రైట్స్ ఇష్యూ ప్రైస్ అట్ 360 per share అంట. రికార్డ్ డేట్ ఏంటంటే November 26, అంటే November 26 లోపు మీ డీమ్యాట్ అకౌంట్లో యూపీఎల్ ఉంటే వాళ్ళు మాత్రమే రైట్స్ ఇష్యూకి ఎలిజిబుల్. సో రైట్స్ ఇష్యూ గురించి రీసెంట్గా హిందూవేర్కి నేను మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. క్లియర్గా మీకు ఎలా రైట్స్ ఇష్యూ అప్లై చేసుకోవాలనేది కూడా చూపించాను. అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే భవిష్యత్తులో యూపీఎల్కి సంబంధించి ఎలా రైట్స్ ఇష్యూకి అప్లై చేసుకోవాలో చెప్తానమాట. ఎందుకంటే నా స్టడీ వ్యూలో ఉన్న స్టాక్ కాబట్టి దీని గురించి కూడా చూపిస్తాను అనమాట. రైట్ ఇష్యూ డేట్ అనేది December 5 నుంచి 11 అనమాట. అంటే రైట్స్ ఇష్యూ అంటే సింపుల్గా చెప్పాలంటే బిగినర్స్కి మీకు ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి, మీకు 10 20 వాళ్ళు ఏంటంటే కొన్ని షేర్లు డిస్కౌంట్కి అమ్ముతారు. అదనమాట, మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా డిస్కౌంట్కి కొన్ని అమ్ముతారు. మీరు ఆల్రెడీ షేర్ హోల్డర్స్ కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ షేర్ హోల్డర్ కాకపోతే అప్లై చేయరు. ఎప్పటిలోపు 26th లోపు కనుక మీ డీమ్యాట్లో ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్ ఈ రైట్స్ ఇష్యూ అప్లై చేయడానికి. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి పనికి వస్తుంది భవిష్యత్తులో అప్డేటు. ఒకవేళ ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా జనరిక్గా కూడా రైట్స్ ఇష్యూ గురించి మరొకసారి చెప్తాను. యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. నేను ఖచ్చితంగా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్టే ట్యూన్డ్. చూడండి ఫ్రెండ్స్, అలాగే యూపీఎల్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో యూపీఎల్ ఆర్మైనా సో అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ సో దాంట్లో ఏంటంటే 8.93% స్టేక్ని ఏంటంటే అమ్మేస్తున్నారు. ఆల్ఫా వేవ్ గ్లోబల్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఇది ఒకసారి చూడండి అనమాట. యూపీఎల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే హిందూవేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హిందూవేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లెవెల్స్ ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకున్నాం. 244, 178. సో అయితే మనకి నిన్న కాస్త ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. మళ్ళీ డిప్ అయితే ఈ లెవెల్లో పడవచ్చు, కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ ఈ లెవెల్ చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ కొద్దిగా హైయర్ లెవెల్లో నేను స్టడీ చేసుకున్నాను. అలాగే ఏంటంటే ఈ లెవెల్ దొరికితే కనుక ఇంకొంచెం కూడా నేను యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీపర్గా స్టడీ చేసుకున్న అబ్జర్వ్ చేసుకుంటాను. అదనమాట కదా. సో హోప్ఫుల్లీ నేను ఏంటంటే మనం హోప్ఫుల్లీ జాగ్రత్తగా చూడాలన్నమాట. ఎందుకంటే ఒకసారి దొరకకుండా వెళ్ళిపోతాయి అన్నమాట.
సో ఎందుకనంటే మార్కెట్ ఏమాత్రం తిరగబడ్డా లేదా ఈ కంపెనీలో ఎవరైనా బయర్ యాక్టివేటెడ్ అనుకోండి స్ట్రాంగ్గా లెగిస్తే లేడి పరిగే, కాబట్టి చూసుకుంటూ ఉండాలి అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి అలాగే టైటాన్కి సంబంధించిన లెవెల్ 2871 2688 అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. కొద్దిగా నిఫ్టీ నిఫ్టీ మీద గట్టిగా ఏమైనా రాళ్ళు వేస్తే ఎఫ్ఐస్ కొంచెం గట్టిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి లెవెల్ దొరికితే ఏంటంటే రాక దొరికింది కాబట్టి నేను గట్టిగా స్టడీ చేస్తాను. సో టైటాన్ లాంటి కంపెనీలు అంత సామాన్యంగా ఏం దొరకవు కదా, కాబట్టి ఈ పాయింట్ 2871 2688 కోసం నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చూసే ముందు సో ఇప్పటిదాకా మన వీడియోని చూసారంటే కనుక నచ్చుంటుంది, లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తారా లేదనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఏంటంటే ఇప్పుడే చెప్పారు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి. సో ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని అంటే కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. ఎందుకని చూడండి సార్, ఓల్డెన్ డేస్లో కరెంట్ లేదు కాబట్టి ఏంటంటే మనకి సూర్యాస్తమయం హార్డ్లీ ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కల్లా ఈవినింగ్ 7 కల్లా ఏంటంటే డిన్నర్ ఫినిష్ చేసేసి 8 కల్లా ఏంటంటే పడుకునేవాళ్ళు. సో అలాగే ఏంటంటే మార్నింగ్ నుంచి చెమటతో పని చేస్తారు కదా, పని చేయడం వల్ల చెమట పడుతుంది కదా, అందువల్ల ఏంటంటే తినగానే పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే హాయిగా నిద్రపోయేవాళ్ళు. సో కానీ ఇప్పుడు ఏంటంటే లైట్ కనిపెట్టిన తర్వాత స్లోగా ఎస్పెషల్లీ ఫోన్లు వచ్చిన తర్వాత ఎల్ఈడి లైట్లు వచ్చిన తర్వాత ఏంటంటే లైట్ మన మీద పడుతుంది. యాక్చువల్గా ఈవినింగ్ 6 తర్వాత 50 లక్స్ కన్నా ఎక్కువ మన ఒంటి మీద లైట్ పడకూడదు. మీరు కావాలంటే లక్స్ మీటర్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి ఫోన్లో. సో 50 లక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న ఎల్ఈడి లైట్లు. ఇంతకుముందు డిమ్గా ఉండేవి కదా లైట్లు. సో ఆ లైట్లు నార్మల్ ట్యూబ్ లైట్లు ఉండేవి, లేదా డిమ్ లైట్లు తెలుసు కదా, ఎర్ర బల్బులు ఫిలమెంట్ కనిపిస్తూ ఉండేవి. ఆ లైట్లకి ఏంటంటే 50 లక్షల లోపు ఉండేవి. కాబట్టి ఏంటంటే స్లీప్ ఇష్యూస్ లేవు. అప్పుడు మహా అయితే టీవీ చూసేవాళ్ళం, అయినా టీవీ దూరం పెట్టి చూస్తాం కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకనంటే ఈ 6:30 లోపు 5:30 లోపు తినే వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా మెలుకుంటారు. లైట్లు చూస్తా ఫోన్లు పెట్టేసుకుని 10-11 దాకా ఉన్నారనుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటంటే పీపుల్కి ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్కి ఎసిడిటీ ఎక్కువ మంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఎసిడిటీతో వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళే కదా. ఎవ్రీ 2 అవర్స్కి ఏంటంటే యాసిడ్స్ రిలీజ్ అవుతుంటాయి బాడీలో, మెలుకొని ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే మనం డైట్ ద్వారా కొన్ని క్షారాలు పంపాలి. కీరదోసకాయ, బూడిద గుమ్మడికాయ ఇట్లాంటివి తినమని చెప్పేది అందుకే. ఎందుకంటే ఉడికిన ప్రతి ఫుడ్ మనం ఏదైతే రైస్ తింటామో కర్రీయో అన్నీ ఉడికిని తింటాం కదా, అవన్నీ కూడా యాసిడ్ కింద మారుతాయి. కానీ మన బాడీ pH మెయింటైన్ చేయాలి అని అంటే యాసిడ్ బేస్ 2 ఉండాలి, అంతే కదా. మన క్షారాలు కూడా ఇస్తేనే కదా యాసిడ్ న్యూట్రల్ అయ్యేది. మనం తినేది ప్రతి ప్యాకింగ్ ఫుడ్ లేదా మనం తినేంత రైస్ ఐటమ్స్ ఉడికినయో నూనెలో వేయించినయో, సాయంత్రం పునుగులో బజ్జీలో పొద్దునన్నం ఇడ్లీ అన్నీ కూడా ఎసిడిక్ ఫుడ్ అవుతుంది. క్షారం ఏది, అందుకని క్యాన్సర్లు వస్తున్నాయి. pH బ్యాలెన్స్ అవ్వాలంటే చెప్పాను కదా మీకు, ఫ్రూట్స్ తీసుకోవటం, ఎస్పెషల్లీ ఫ్రూట్స్లో కూడా యాపిల్, అలాగే ఏంటంటే మనకి కర్బూజా ఇట్లాంటివి, కీరదోసకాయ మళ్ళీ అలాగే ఏంటంటే బూడిద గుమ్మడికాయ, సొరకాయ జ్యూసు ఇట్లాంటి పచ్చి తింటున్నారనుకోండి, రా ఫుడ్ కానీ కాస్త స్టీమ్డ్ కానీ చేసుకొని తింటున్నారనుకోండి, భోజనం ముందు సలాడ్ రూపంలో తీసుకుంటున్నారనుకోండి, క్షారం. అట్లాగే ఏంటంటే సో 6:30కి 5:30కి ఆపేస్తే ఏంటంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్కి ఏంటంటే యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళకి ఇంకా హార్ట్ బర్న్, చెస్ట్ మీదకి ఏంటంటే యాసిడ్ పొంగేస్తుంది. సో అందుకని ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అంటే నేనేం చెప్తానంటే కీరా తినమని చెప్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే 8:30 కల్లా పడుకోవాలి. మనం 5:30కి 6కి తింటే, సో 6కి తిన్నారనుకోండి 8 కల్లా పడుకోవాలి ఎసిడిటీ ఉన్నవాళ్ళు. అర్థమవుతుందా? ఎసిడిటీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మేలుకున్నా ఏం కాదు, కాస్త ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. కానీ అప్పటిదాకా ఏంటంటే పడుకోవాలి. ఎందుకంటే మన నిద్ర, మనం ఏదైతే నైట్ పడుకుంటామో పగలు పడుకునే నిద్ర ఎసిడిటీని క్రియేట్ చేస్తుంది యాసిడ్. కానీ నైట్ మీరు 6:30 తర్వాత తెల్లవారుజామున 5 లోపు మీరు పడుకునే నిద్ర ఏదైతే ఉంటుందో అది బేస్ క్షారం. సో అందుకే మీరు చూడండి, ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మీరు బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటే 7:30 కల్లా ఈవినింగ్ పడుకోండి. మీరు ఎవరో లేపాల్సిన అవసరం, ఆటోమేటిక్గా 4-4:30కి మెలకు వస్తుంది. సేమ్ థింగ్ బాడీ హీల్ అవుద్ది. ఎందుకంటే బెస్ట్ మనం ఇచ్చే ప్రకృతిలో ఫుడ్ ద్వారా ఇచ్చే బేస్ కన్నా బెస్ట్ బేస్ ఏంటంటే నైట్ మనం పడుకునే న్యాచురల్ స్లీప్ అనమాట. అది డిస్టర్బ్ అవుతుంది. సో వీళ్ళేంటంటే 5:30కి ఆపేసేసి మేల్కొని చూస్తున్నప్పుడు ఏంటంటే అర్ధరాత్రి బిర్యానీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి అలా తింటే తప్ప అక్కడ మంట కాలుతూ ఉంటుంది కదా, అది టెంపరీగా న్యూట్రల్ అవ్వదు అదనమాట. అందుకని నేనేమంటానంటే
7:30 7 లోపు తినండి. సో 9 కల్లా పడుకోండి. అదనమాట. నైట్ ప్రిఫరబుల్లీ లైట్ ఫుడ్. ఒక్క 2-3 రోజులు ఇబ్బంది అనిపిస్తుంది ఓన్లీ వెజిటేబుల్స్ తిన్నారనుకోండి. 2-3 రోజులు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దాని తర్వాత ఏంటంటే లైట్ ఫుడ్ తింటేనే హాయిగా నిద్ర పడుతుంది. ఇన్ని సంవత్సరాలు మనకు అలవాటు కాబట్టి పొట్ట నిండా తినటం, వెంటనే పడుకోవటం అది. కానీ యాక్చువల్గా ఏంటంటే డీపర్ స్లీప్లోకి మనం వెళ్ళము. ఎందుకంటే హెవీ ఫుడ్ తీసుకుంటే డీపర్ స్లీప్లోకి మనం వెళ్ళము. పొట్ట పని చేస్తూ ఉంది కదా, బాడీలో ఏదో ఒక పార్ట్ పని చేస్తూ ఉంటే మనం ఎలా హాయిగా నిద్రపోతాం చెప్పండి. మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ పొట్ట ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అదనమాట కదా. ఐ హోప్ఫుల్లీ అందుకని నేనేమంటానంటే 7-7:30 అనేది ఐడియల్. సేమ్ థింగ్ 7:30కి తిన్నా కూడా 2 అవర్స్లో మళ్ళీ మీరు ఏంటంటే పడుకోవాలి. లేకపోతే మళ్ళీ అర్ధరాత్రి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. 11 తర్వాత మీరు ఫ్రూట్ అయినా కానీ 11 తర్వాత తినేది విషమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎర్లీగా పడుకోండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కదా, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో మనకి అది కూడా షార్ట్ కవరింగ్. ఈ నెక్స్ట్ వచ్చే సెల్ ఆఫ్ అనేది 49,794ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ర్యాలీ అయ్యి కింద పడుతుందా, డైరెక్ట్గా కింద పడుతుందా, అలాంటి ప్రతి మూవ్ని ఇమాజిన్ చేయలేము అవి. కానీ ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే కనుక కిందకి వెళ్ళేలాగా సుస్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా బెనిఫిట్ అవుతుంది. అలాగే నేను ఫాలో అయ్యే థింగ్స్ హెల్త్ అట్లాంటివి చెప్తున్నాను. ఇది ఆ ఛానల్ కాదుగా అని అనుకోవద్దు. ఎందుకంటే మనకు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే వెల్త్ కాదు, హెల్త్. ఓల్డెన్ డేస్లో పీపుల్ అంటే వాళ్ళ తిండికి వాటికి లేక పొట్ట దగ్గర స్ట్రగుల్ అయ్యే జనరేషన్ అది. ఇప్పుడు మనం తిండికి లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం చెప్పండి. లేదు కదా, అది పోయింది. కాబట్టి ఏంటంటే మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలంటే హెల్త్, బెటర్ రిలేషన్స్, హెల్త్. మనం ఉన్నదంతా ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదనమాట. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని భావిస్తూ, మీకు ఏదైనా స్టాక్స్ మీద క్వెరీస్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని భావిస్తూ, బై ఫ్రెండ్స్, గుడ్ డే.